భారత్ శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. అయితే టీమిండియా ఈ శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్డేట్ అందుకుంది. ఈ పర్యటనలో భారత్ ముందుగా ఓ 4 రోజుల వార్మప్ మ్యాచ్, ఆ తర్వాత 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే వార్మప్ మ్యాచ్ వ్యవధిని 4 నుంచి 3 రోజులకు తగ్గించారు. అంటే ఈ వార్మప్ మ్యాచ్ ఈ నెల 7న ప్రారంభమై 9వ తేదీన ముగియనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్ లో జరగనుంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్ ఒక రోజు కుదించడానికి గల కారణం అయితే తెలియదు. ఈ మ్యాచ్ కి సంబంధించి మరో కీలక విషయం ఏంటంటే ఈ వార్మప్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ నెల 4వ తేదీన కొలంబోకు బయలుదేరి వెళ్లనుంది. 7వ తేదీ నుంచి 3 రోజుల వార్మప్ మ్యాచ్ అనంతరం గాలేకి వెళ్లనుంది టీమిండియా. అక్కడ తొలి టెస్టు ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఇక రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సి మైదానంలో జరగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భాగంగా 2 జట్లకు కీలకంగా మారింది. లంక సిరీస్ కు ఫిట్నెస్ ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ ప్రస్తుతం కోలుకునే దిశగా సాగుతున్నాడు. బొటనవేలు స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పునరావాసం పొందుతున్న అతడు ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. అదే విధంగా మోకాలి సమస్య కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో అతడు తొలి మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సాయి సుదర్శన్ కూడా కోలుకుంటే తొలి మ్యాచ్ లోనే బరిలోకి దిగడం ఖాయం. మొత్తానికి ఈ నెల 4వ తేదీన టీమిండియా కొలంబోకు బయలుదేరి వెళ్లనుంది.